ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం అయితే ఆగుతుందా లేదా అనే దానికైతే దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రధాని మోడీ ఒక క్లారిటీ ఇచ్చారు తాజాగా. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అమెరికా మాత్రం ఎందుకు పాకిస్తాన్, భారత్ మధ్య అనవసరంగా వేలు పెడుతోంది అనేది. ఎందుకంటే ఆయనే స్వయంగా ప్రకటించేస్తున్నారు ట్రంప్, వాణిజ్యం గురించి చెప్పి యుద్ధం ఆపించాను అనేది. అసలు ఏం కోరుకుంటుంది అమెరికా అనేది ఇక్కడ చాలామందికి అర్థం కావట్లేదు. ఒక పక్క ప్రధాని నరేంద్ర మోడీ చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ ఎలాంటి వాణిజ్యం లేదు, వాణిజ్యం ఉగ్రవాదం ఒకటి కాదు, దానికి దీనికి సంబంధం లేదని క్లియర్గా చెబుతున్న అమెరికా ప్రకటనలు మాత్రం తనకు అనుకూలంగా భారత్ని ఏదో మేమే కాపాడాం, పాక్ భారత్ మధ్య ఒక ఒప్పందం కుదిర్చేసాం అన్నట్టుగా ప్రచారం అయితే ఇంకా కంటిన్యూ చేయడం వెనక అసలు కారణం ఏంటి? మరో నేపథ్యంలో దాయాది దేశమైన పాకిస్తాన్కి మోడీ ఇచ్చిన హెచ్చరిక ఏంటి? అలాగే ఈ యుద్ధంలో కొన్ని కీలక క్షిపణులు కూడా, అది కూడా మన దేశానికి సంబంధించినవే కీలక పాత్ర పోషించాయి అనేది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అమెరికా తీరుని ఎలా చూడాలి? ఫస్ట్ ఎందుకు అనవసర ప్రకటనలో లేదంటే ఆ గాంభీర్య ప్రకటనల వెనక ఏంటి కారణం? అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ప్రధాన సమస్య ఏంటంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం అయింది. ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇజ్రాయెల్కిను పాలస్తీనాకి యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే భారత్ పాకిస్తాన్ల యుద్ధాన్ని కూడా ఈయన వచ్చాకనే ప్రారంభమైంది కాబట్టి అది ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ సక్సెస్ చేసుకున్నటువంటి వ్యక్తిగా నోబెల్ శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నాడు. ఆయన టీం చాలా పర్ఫెక్ట్గా ప్రయత్నిస్తోంది. అది భవిష్యత్తులో అమెరికా వాళ్ళకి ఈ అవకాశాలు అరుదుగా ఉండేది. ఎందుకంటే యుద్ధోన్మాద దేశం కింద అమెరికాకి పేరుంది. ప్రపంచంలో ఏ దేశాలనైనా సరే యుద్ధం వైపుకి తీసుకెళ్లడం అలవాటు. వీళ్ళు యుద్ధంలోకి నెట్టతారు, వీళ్ళు కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ పేరు నుంచి అలా కాకుండా తను శాంతి దూత అనిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఒరిజినల్గా శాంతి దూత. గతంలో కూడా చైనాకి తైవాన్ మధ్య వారిని పెరగనివ్వకుండా చూశాడు. అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య వారు పెరగనివ్వకుండా చూశాడు 2014-19 మధ్యలో, 15-20 మధ్యలో. బట్ ఉన్న సమస్య ఏంటంటే తను అగ్రరాజ్యపు అహంకారాన్ని ప్రదర్శించే మాటల వలన వచ్చేటటువంటి సమస్య. వాస్తవంగా పాకిస్తాన్ తన దగ్గరకు వచ్చిందని చెప్తే తన మైలేజ్ పోతుందని ఫీల్ అవుతున్నాడు అతను. బేసిక్గా ఏమైంది, పాకిస్తాను ప్రపంచంలో అన్ని దేశాల దగ్గరికి వెళ్ళింది, ఒక్క అమెరికా దగ్గరికే కాదు, ప్రపంచంలో దాదాపుగా 40-50 దేశాలను అప్రోచ్ అయింది అర్జెంటుగా యుద్ధం ఆపించమని. ఎందుకని? అక్కడ పునాదులు కదిలిపోయినాయి. ఇప్పుడు జరిగినటువంటి దాడి వాళ్ళ ఎయిర్ బేస్లు ఇంకొక రోజు కనుక మనం వదిలిపెడితే మిగిలిన దాంట్లో అసలు అక్కడ ఏం మిగలదు. వాళ్ళకి సంబంధించిన ఆర్మీ వాడు రేపు పొద్దున వాడు కారు వేసుకుపోవాలన్నా సరే పారాచూట్లో పోవాల్సి వస్తుంది. ఆ స్టేజీ వస్తుంది. ఎందుకంటే అంత గొయ్యలు పెట్టేస్తున్నాం, దంటు కొట్టేస్తున్నాం దానికి. ఇది వాడికి ఓడిపోయానని చెప్పుకోలేడు. అట్ ద సేమ్ టైం అగ్రెసివ్నెస్ అని చెప్పి ప్రపంచానికి చెప్దామంటే వీళ్ళు చేసిన తలతెక్క పని ప్రపంచం అంతా చూసింది కాబట్టి ఆల్రెడీ భారత్ యుద్ధానికి ముందే చెప్పేసింది, మేము ఉగ్ర శిబిరాల మీదనే దాడి చేశాము, మేమేమి వాళ్ళ యుద్ధం కోరుకోలేదు. వాళ్ళు అలాగని ఆ ఉగ్రవాద శిబిరాల మీద దాడిని తమ మీద దాడిగా భావించి మా మీదకి వస్తే మాత్రం గట్టి బుద్ధి చెబుతారు అబ్బాయిలు, మిమ్మల్ని అడుగుతాడు కదా అడిగినప్పుడు చెప్పుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మేజర్ ఇష్యూస్ జరిగినప్పుడు ఒకళ్ళు మిగతా దేశాలకి సమాచారాన్ని అందిపుచ్చుకోవడం అన్నటువంటి ఒక సహజసిద్ధమైనటువంటి దౌత్య నీతి. అట్లాగా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆ మాట చెప్పండి అని చెప్పేసి మోడీ ముందే అక్కడ దాన్ని మనం అంటుంటారు కదా, హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఉంటాయి చూడండి. ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకి జైలుకి తీసుకెళ్లే లోపే కోర్టులో పిటిషన్ వేస్తారు, ఆ హెబియస్ కార్పస్ పిటిషన్, దాని మీద విచారణ మాది వినకుండా చెయ్యొద్దు అనేసి. అట్లాగా పాకిస్తాన్ రేపొద్దున మీ దగ్గరకు వస్తే మేము చెప్పిన పాయింట్ మీద అడగండి ఆయన్ని అని మనం ముందే చెప్పేసాం. కాబట్టి సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాడు ఎవ్వడూ కూడా వాడికి సపోర్ట్ చేయడు. ఇక తర్వాత ఇంత సర్ప్రైజ్ అటాక్ వాడు ఊహించలేదు. వాడు మ్యాక్సిమం ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే మనం ఉగ్ర శిబిరాల మీద దాడి చేసాం, వాడు ఆయుధాలు పంపిస్తే ఇక్కడ మనం కొంత దెబ్బతింటాం చాలు, వాళ్ళ దేశ ప్రజలకి సంతోషం. ఇదివరకు కూడా సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగినప్పుడు వచ్చి పఠాన్కోట్లో ఒక పార్క్ మీద బాంబు వేసి భారత్ మీద బాంబు వేసామని చెప్పి అక్కడ సంబరాలు చేసేసుకున్నాడు. తర్వాత ఆ దేశ ప్రజలే వాళ్ళని తిప్పికొట్టారు, చీపమ్మన్నారు, అదే ఇమ్రాన్ దిగిపోయాడు. మీరు చూడండి, అప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వం పడిపోయింది కదా భారత్తో యుద్ధం తర్వాతనే. ప్రతిసారి పాకిస్తాన్ దరిద్రం ఏంటంటే యుద్ధం జరిగినప్పుడల్లా వాళ్ళ పాలకులు మారిపోతుంటారు. భారత్తో యుద్ధం జరిగినప్పుడల్లా అంటే ఫస్ట్ వాళ్ళు సంబరాలు చేసేస్తారు అక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం, కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏదో జరిగిపోయినట్టు. ఆ తర్వాత వాళ్ళు పోతూ ఉంటారు. ఒక్కోసారి ఉరివేయబడ్డోళ్ళు కూడా, బుట్టో లాంటోడు ఉరివేయబడ్డాడు కూడా కదా గతంలో, అట్లాంటిది ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు బిలావల్ బుట్టో వాళ్ళ తాత అప్పుడు ఉరేయబడ్డాడు ఆ రోజున.
అట్లాంటి ఫేస్ చేశారు ఆ రోజు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే అదొక కంట్రోల్ లేని దేశం, అదొక రోగ్ కంట్రీ. రోగ్స్కి కంట్రోల్ ఏముంటుంది, వాడు ఏది మాట్లాడితే అది మాట్లాడేస్తాడు. నీచమైనటువంటి భాష మాట్లాడే వాడి దగ్గర అదుపే ఉంటుంది, అదే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అట్లాంటి దేశము ప్రపంచ దేశాలందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుంటే అమెరికా వాడికి ఒక మంచి లడ్డూలాగా దొరికింది. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, మనం వాళ్ళకి సంబంధించినటువంటి సర్గోసా శిబిరం దగ్గర కొట్టాం. సర్గోసా బేస్ అనేటటువంటి దగ్గర F-16 యుద్ధ విమానాలు ఆ ఏరియాలోనే ల్యాండ్ అవుతుంటాయి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ నీలం కొండల దగ్గరనే అణుస్థావరం కూడా ఉందన్నటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు. అక్కడ ఆ మొఖం దగ్గర కొట్టొచ్చాం మనం డైరెక్ట్గా. కొండ మీద కొడితే శాంతం బూడిదైపోయింది. పాకిస్తాన్ ఏం మిగిలేదు కాదు. ఇప్పుడు ఆ రేడియేషన్ మనకు కూడా సమస్య, రాజస్థాను పంజాబ్ ఆ ప్రాంతాలకు కూడా. అందుకని చెప్పేసి మనం ఆ అణుస్థావరం మొత్తాన్ని ధ్వంసం చేయాలనుకోవాలి. పద్దాక అణుబెదిరింపు చేస్తుంటాడు కదా, ముందు అది బయటికి తీయాలంటే అక్కడే వెళ్తే ఇంకేం తీస్తాడు వాడు. అందుకని అక్కడ దాని తలకాయ మీద కొట్టాం. అది బయటికి చెప్పం మనం. అందుకని నిన్ను అడిగారు కూడా, అడిగినప్పుడు విలేకరులు అడిగితే కూడా నిజమా నీలం టవర్స్లో ఉంటుందా, అయ్యో మేము ఇచ్చిన లిస్టులో అది లేదు కదండి, మీరు సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సర్కాస్టిక్గా జోకేశాడు ఆయన IAF భారతి గారు. అంటే వాళ్ళకి తెలుసు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. ఇక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి ఏమైపోయిందంటే పాకిస్తాన్ అమెరికాకి అది చెప్పుకుంది, ముందు అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు మనకి అన్నటువంటి. అప్పుడు మరి ఏం చేయమంటారు అంటే భారత్తో మీరు ఒకసారి చెప్తే మేము యుద్ధం ఆపుదాం కొద్దిగా అంటే, అప్పుడు అమెరికా వాడు అడిగాడు. అప్పటికి మన లెక్కన ఉన్న టార్గెట్ ఏంటి, మనమే యుద్ధం చేయాలనుకోలేదు, మన టార్గెట్ ఏంటి, ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయటం. అప్పుడు వాడు ఇప్పుడు మనం కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 4-5 ఆంబోతులు ఉన్నాయి, ఒక ఆంబోతును చూసుకోకుండా ఢీకొట్టామనుకోండి మిగతా ఆంబోతుల మీద పడతాయి సహజంగా. అప్పుడు మనం తప్పించుకుంటాం, అంతేగాని ఆ 4 ఆంబోతులతో గొడవలు పెట్టుకోం. అట్లాగా ఇదేంటి ఉగ్రవాద ఆంబోతుని మనం కొట్టాం. ఆ ఉగ్రవాద ఆంబోతు కోసం అని చెప్పేసి మిగతా పాకిస్తాన్ సైన్యం అనే ఒక ఆంబోతు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేటటువంటి వర్గం ఒకటి ఉంటుంది అక్కడ, ISI అనేటటువంటిది, వాళ్ళదొక ఆంబోతు, వాళ్ళ ప్రభుత్వం అనే 3 ఆంబోతులు అర్జెంటుగా కలిసి మన మీదకి వెళ్ళమన్నాయి. మనం దాన్ని దారిలోనే ఆంబోతులకి ముక్కు తాడేయడము ఎలాగో తెలిసినటువంటి యుద్ధ నైపుణ్యం మన దగ్గర ఉంది, కంట్రోల్ చేసాం. సరే వాళ్ళని అట్టాగే వదిలేస్తే ఆంబోతు మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, సాచి 2 కొట్టి కింద పడుకోబెడతారు. ఎప్పుడైనా సరే ఆ పెద్ద తాడు కట్టేసేసి ఎంత లావుగా ఉండే వృక్షానికి కట్టేస్తారు, ఇక ఎక్కడెక్కడే రంకిలేస్తుంటాయి. అట్లాగా పాకిస్తాన్ని కట్టేసాం మనం. ఎట్లాగా వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వైమానిక స్థావరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్మీ స్థావరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్ కెపాసిటీస్, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కొట్టాం. కొట్టేటప్పటికి అది యుద్ధమే యాక్చువల్గా చెప్పాలని. కాబట్టి మనం యుద్ధం చెయ్యాలని కోరుకోవాలా, అనివార్యంగా మనల్ని యుద్ధంలోకి లాగింది. అది ప్రొలాంగ్డ్ వార్ చేయాలని మనం అనుకోవట్లేదు. కాబట్టి అమెరికా అడిగినప్పుడు మేమే యుద్ధం కోరుకోలేదయా, మేము ముందే చెప్పాం ఉగ్ర శిబిరాలు కొట్టామని. వాడికి ఫోన్ చేసి చెప్పారట. నేను IAF అధికారి భారతి చెప్తుంది ఏంటి, ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసిన రోజున మేము చెప్పాం వాళ్ళకి, అయ్యా మీ వాళ్ళు ఎవడో ఇక్కడికి వచ్చాడు, ఓ తాట తీసాము, మీ శిబిరాలనే కొట్టాము, ఇక్కడితో మనం ఆపేద్దామని చెప్పారట ఆ రోజే. చెప్పిన తర్వాత అబ్బాయి అట్టట్ట కుదరదా అన్నారట వాళ్ళు. సరే కుదరదా అనేటప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉన్నాము, వచ్చారు 4 తన్నులు తిన్నారు, అయినా సరే రంకిలేస్తున్నారు కాబట్టి ఆడికి వెళ్ళి కొట్టాము. ఇక ఆగుతో వాళ్ళ చేతిలో ఉంది, అది కొనసాగించాలా వద్దా అన్నది త్రివిధ చెప్పేసినటువంటి మాట. ఇది ఎప్పుడైతే అదే విషయాన్ని వాళ్ళు ఏం చేస్తారో రుబియో మన జయశంకర్ని అడుగుతారు, ఇట్లా అంటున్నారు ఏం చేయమంటారంటే మేమేం యుద్ధం చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడు యుద్ధోన్మాదం కనిపించకూడదు మనకి. పాకిస్తాన్ మన లక్ష్యం ఏంటి, తీవ్రవాద శిబిరాలు దాడి, అదే సందర్భంలో రెచ్చిపోతే సమాధానం చెప్పండి. ఫుల్ ప్లెడ్జ్డ్ వార్కి వెళ్ళాలి అని డిసైడ్ చేస్తే నరేంద్ర మోడీని ఆపగలిగిన మగాడు ఎవడూ లేడు. POKని తీసుకోవాలి అన్న టార్గెట్ ఏం లేదు, అది ఉంటే ముందే చెప్పేసేవాడు కదా నరేంద్ర మోడీ ఒక మాట చెప్పాక వెనక్కి తగ్గిన చరిత్ర ఇంతవరకు లేదు. ఉగ్రవాద శిబిరాలు బుద్ధి చెప్తానన్నాడు, చెప్పాడు. అప్పుడు పుల్వామా అటాక్ అప్పుడైనా, పఠాన్కోట్ ఎప్పుడైనా సరే మూలాలకే దెబ్బతీస్తామన్నాడు. ఇప్పుడు ఆ మూలాలకు సంబంధించినట్టు 2 బహవల్పూర్లో కావచ్చు, అక్కడ 2వ కేంద్రం ఏదైతే ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడికైనా సరే ప్లేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ 2 ప్లేసులనే పేల్చారు ఇక్కడ. అంటే అది మూలానికి బుద్ధి చెప్తాం అన్నటువంటి దానికి ప్రతీకారానికి కొట్టాం.
ఇది మనం చెప్పాం, మేము అనుకుంది ఇది, మా యాక్షన్ అయిపోయింది, పాకిస్తాన్ మళ్ళీ వస్తే కొడతాం ఇది అని చెప్పారు. వెంటనే వాడికి ఛాయిస్ దొరికింది లడ్డు. పాకిస్తాన్ నువ్వు ఎన్నో అయ్యాడు, భారత వాళ్ళు మనల్ని కొట్టరంట, మిమ్మల్ని మేము మాట్లాడుతున్నాము, మేము చెప్పాములే అన్నారు. వెంటనే ట్రంప్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేశారు. ట్రంప్ వెంటనే అది తను చేసేసుకోవడం బిగించేశాడు. నేను చెప్పాను, నేను చేశాను, వాణిజ్య ఆంక్షలు పెడతానన్నాను. మేబీ రుబియోతో చెప్పుండొచ్చు, ఎట్లయితే కనుక ఆగితే వాణిజ్య ఆంక్షలు పెడతామని చెప్పి అనేది. కాకపోతే రుబియో చెప్పలేదు ఇక్కడికి. ఇది ఎట్లా ఉంటుందంటే, పోలీసులకి నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చెప్పా, కమిషనర్ ప్రెస్ మీట్ 5ంటికి పెట్టమంటే డీసీపీ 4:30 చెప్తాడు, ఏసీపీ 4 చెప్తారు, ఇట్లాగా టైం చివరికి వచ్చాడు 2ంటికే ప్రెస్ అందరూ వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది అనేది. అట్లాగే ఇక్కడ ట్రంప్ ఆ మాట చెప్పగానే మన దగ్గరకు వచ్చేసి చెప్పేయడానికి మనమేమి పిల్లబచ్చేలం కాదు కదా. దౌత్య నీతిలో అట్లాగా ఆవేశపూరితంగా మాట్లాడరు, బాధ్యతగా చెప్తారు. ట్రంప్ కంటే అంత కంట్రోల్ ఉండదు అతని నేలకి. కాబట్టి రుబియో లాంటి ఆ కంట్రోల్ ఉంటుంది. ఈ ముక్క మనకి పాస్ చేశారు, వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆగుతానంటున్నారు, వాళ్ళ డీజీసీఏని మీకు ఫోన్ చేస్తారు, ఇది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ DGMO, మీరు ఒకసారి కొట్టండి సరిపోతుంది అని చెప్పాడు. సరే అన్నాం. ఆ ముక్క అయిపోయాక ట్రంప్కి ఇన్ఫార్మ్ చేయగానే ఆయన అంతకుముందే చెప్పున్నాడు కదా, ఇట్లా వాణిజ్య ఆంక్షలు పెడతానని రుబియోకి చెప్పుంటాడు కదా, అతను చెప్పేసాడేమో అనుకుని మాట్లాడుంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ దౌత్య విధానాలు వీళ్ళ హైరార్కీలు ఎట్లా ఉంటాయో అబ్జర్వ్ చేశాం కాబట్టి గతంలో. అయితే ఆ విషయం నరేంద్ర మోడీ దగ్గరకు వచ్చింది వెంటనే. అందుకే నరేంద్ర మోడీ రాత్రి చెప్పినటువంటిది, తీవ్రవాదానికి వ్యాపారానికి ముడిపెట్టలేము, తీవ్రవాదానికి చర్చలకి ముడిపెట్టలేము అన్నటువంటి విషయాన్ని అందుకే మోడీ ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఒక రకంగా నిజంగా వాణిజ్యం వ్యాపారం అన్నా భయపడేది లేదు అనేది కూడా ఈయన చెప్పేశాడు మోడీ. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. బేసిక్గా ఇప్పుడు ఎవరెవరైతే ఎందుకు తగ్గావు, ఎందుకు ఆగావు అన్నోళ్ళు నిజంగా అమెరికా ఆంక్షలు పెడితే, వాణిజ్య ఆంక్షలు పెడితే వీళ్ళే గొల్లుమంటారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు మొన్న అడేది వాడి రూల్ ప్రకారం కరెక్ట్ ఏంటిది, వాళ్ళ దేశంలో అక్రమంగా వచ్చి ఉంటున్నోళ్ళు, అట్లాగే వాళ్ళ దేశంలో విద్యార్థి వేషాల మీద వచ్చి ఇతర వ్యాపారాలు చేసుకునేవాడు, గ్రీన్ కార్డు తీసుకుని అక్కడ ఏ ఉద్యోగం లేకుండా ఈ చిన్న చితక పనులు చేస్తున్నాడు, వాళ్ళు వాళ్ళ టార్గెట్. అది రూల్ ప్రకారం విరుద్ధమే కదా, కానీ మనం చేసుకుని బతుకుతున్నాం. ఎందుకని? పెద్ద ఆపర్చునిటీస్ లేవు కాబట్టి. అదే సందర్భంలో స్టూడెంట్గా వెళ్తోంది, అక్కడ సంపాదించుకోవడానికే తప్పించి చదువులు అనేది ప్రధాన కాన్సన్ట్రేషన్ కాదు మనకి. వాళ్ళకంటే బాగా చదువులు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి అక్కడ ఆ విధం తెలుసు మనకి, తెలిసి తప్పు చేస్తుంది. దాన్ని ట్రంప్ ఆపితే మనం ఎంత మాట్లాడాం ఇక్కడ? మోడీకి తెలియదా? మోడీ మాట్లాడంటే ఏం మాట్లాడాలా? మా వాళ్ళు తప్పులు చేస్తా, నువ్వు చూసి చూడట్టు పోయా అని చెప్పాలా? దానికే అన్నోళ్ళు ఇప్పుడు వాణిజ్య ఆంక్షలు పెడితే మన దగ్గర మందులు కొనరు, మన దగ్గరికి సంబంధించి చేపలు కొనరు, మనం మొత్తం కొట్టం ఆపేస్తారండి. వేల కోట్లు కాదు లక్షల కోట్ల బిజినెస్ సాగుతుంది. ఇప్పుడు చూడండి, మొన్న మీ రొయ్యలకి సంబంధించి ఎంత వచ్చింది ఇష్యూ, దానికి ఎంత గొడవ. అది ఇక్కడే తిట్టుకున్నారు, ఏది చంద్రబాబును జగన్. అదే లేకపోతే దేశవ్యాప్త లెక్కల్లోకి వెళ్ళిపోద్ది, మోడీ మీదకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. ఖచ్చితంగా వ్యాపారాలు డౌన్ అవుతాయి. అయితే అది చేసే సాహసం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక పక్కన చైనాతో గొడవ పెట్టుకుని మనతో కూడా గొడవ పెట్టుకుని వాళ్ళు ఏం తినాలా? వాళ్ళు చేపలు పట్టు పెంచుకోవాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే వాడు ఆ మాట మాట్లాడాడు, మనం దానికి భయపడలేదు. ఇక్కడ మనం మన టార్గెట్లో అది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికే భయపడ్డాడు అనుకుందాం, వాడు యుద్ధం వద్దని ముందే చెప్పాడుగా, మనం చేయకూడదుగా. వాడు అదేది తీవ్రవాదులు వచ్చి దాడి చేసినప్పుడు జాయింట్ ఎంక్వైరీ అంది పాకిస్తాన్. అమెరికా వాడు మనకు ఆ మొక్క చెప్పాడు, ఇదే రూబియో చెబితే ఇట్లాంటి ఏది జరిగే పని కాదబ్బాయి అని చెప్పాం మనం. అంతే తప్పించి మేము వెళ్ళి కొట్టము, వాళ్ళ శిబిరాల మీద ఏం చేయమని చెప్పామా? అమెరికా ఒత్తిడి మధ్యనే పేల్చి వచ్చాం కదా మనం. ఈ DGMO భేటీలో ఇదంతా చర్చకు వచ్చిందా సార్? ఫస్ట్ భేటీలో అదంతా ఉండదు. ఫస్ట్ భేటీలో నిన్న జరిగింది, నిన్న దాంట్లో ఏం లేవు. అది వాణిజ్య చర్చలు. ఇంకా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వాణిజ్య చర్చలు ఏం లేవండి. ఇక్కడ నరేంద్ర మోడీ అన్న వాణిజ్యం అన్న పాయింట్ అమెరికా వాణిజ్యం గురించి. అమెరికా వాణిజ్య బెదిరింపులకి సమాధానం చెప్పాడు ఆయన. అంటే తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశం కోసం నువ్వు నా గురించి నన్ను వాణిజ్య ఆంక్షలు పెడతానంటే నేను బెదిరేది లేదు అని చెప్తున్నాడు అక్కడ. అక్కడ పాయింట్ అదనమాట దాంట్లో నుంచి.
అంటే మధ్యలో ట్రంప్ అత్యుత్సాహం ఒక రకంగా వాణిజ్యం పేరుతో. అంతే, అంటే ఇంకొకటి అక్కడ ట్రంప్ ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి, ప్రపంచం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆసియా ఖండంలో అమెరికాకు ఒక బేస్ కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు అమెరికాకి ఆసియా ఖండంలో బేసు పాకిస్తాన్. పాకిస్తాన్లో సైన్యాన్ని దించి అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. చేసి తాలిబాన్లను అవతలకి తరిమేసి ఆఫ్ఘనిస్తాన్లో బేస్ పెట్టుకుంది. అది సుదీర్ఘకాలం పాటు 20 ఏళ్ల పాటు బేస్ అక్కడే కదా ఉంది. వాళ్ళ ఆయుధాలు, ఆయుధగారాలు, వాళ్ళ యుద్ధ విమానాలన్నీ. ఎప్పుడైతే వాళ్ళకు ఒక ప్లేస్ దొరికిందో అప్పుడు పాకిస్తాన్ వెధవం చేసింది. అంటే యూజ్ అండ్ త్రో కాన్సెప్ట్ అది. ఫస్ట్ చైనాని కంట్రోల్ చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయడానికి, ఇట్లాగా అన్ని దేశాలని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాంతంలో, అంటే అదేంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలలో కూడా బేసులు పెట్టుకుంటుంది. అది అర్జెంట్ యుద్ధం కోసం ఏం అవసరమైనా సరే. అలాంటి బేసు ఆసియాలో దానికి ఒకప్పుడు పాకిస్తాన్. అయితే ఎప్పుడైతే బిన్ లాడెన్ అక్కడ అరాచకం చేశాడో ఇక పాకిస్తాన్లో ఉండటం సిగ్గుచేటుగా అనిపించింది. అందుకని ఏం చేసింది, ముందు పాకిస్తాన్కి భారీ ఆయుధాలు ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ని నాశనం చేయించింది. ప్లస్ వాళ్ళు 4 దాడులు చేశారు, వీళ్ళు 4 దాడులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అడవుల్లోకి, ఆ కొండల్లోకి పారిపోయేలా చేసి అక్కడ ఒక పెద్ద ప్లేస్ పెట్టుకుని అక్కడ వాళ్ళ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. చేసుకున్నాక అవసరం తీరిపోయాక వాళ్ళు డాష్ కొడుకు అంటారు కదా, అట్లాగే పాకిస్తాన్ వదిలేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి బిన్ లాడెన్నే చంపేశారు. ప్లస్ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ స్థావరం ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో స్థావరానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకని? తాలిబాన్ల రాజ్యం అది. తాలిబాన్ల రాజ్యంలో 24 గంటలు వీళ్ళ సైన్యం చచ్చిపోతున్నారు. 3000 మంది చచ్చిపోయారు 20 ఏళ్లలో. అది అమెరికాకి తలనొప్పిగా మారుతుంది. పద్దాకా ఎప్పుడు వచ్చేవాడు దాడి చేస్తాడో తెలియదు, 10 మంది లేపాడు. ఇప్పుడు ఎట్లయితే బెలూచోళ్ళు పాకిస్తాన్ వాళ్ళని లేపేస్తుంటారో అట్లాగే 24 గంటలు ఏదో ఒకటి, 24 గంటలు టెన్షనే వాడికి. మామూలుగా బేస్ అంటే కంఫర్ట్ కూర్చోవాలనుకుంటారు సైన్యం. రోజు టెన్షన్గా కూర్చోవాలని 20 ఏళ్ల పాటు ఎవడన్నా అనుకుంటాడా? అందుకని వాడు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే క్రమంలోనే కదా ఆయుధాలన్నీ తాలిబాన్లకు ఇచ్చిపోయింది. అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది ట్రంప్. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ రోజున భారత్తో చర్చించాడు. 2019 ఆ టైంలో భారత్లో బేస్ పెట్టి ఆలోచన చేశాడు. అప్పుడు నరేంద్ర మోడీనే ఉన్నాడు. వాళ్ళు అప్పుడు పెట్టిన ఆఫర్ ఏంటంటే, భారత్లో మాకు కొంత స్పేస్ ఇవ్వండి, మేము పెట్టుకుంటాము, పెట్టుకుని మీకు చైనా థ్రెట్ లేకుండా చూస్తాం, పాకిస్తాన్ థ్రెట్ లేకుండా చేస్తాం, ఎవడు మీ మీదకి వచ్చినా ఫస్ట్ మా మీద యుద్ధం వచ్చినట్టు అన్న నాటో ఫార్ములాని ఫాలో అవుతామని చెప్పాడు. దానికి నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. మా సార్వభౌమాధికారానికి సవాల్ అది, కాన్స్టిట్యూషనల్గా మా భౌగోళిక స్వరూపంలో వేరే సైన్యాన్ని మేము అనుమతించాం అని చెప్పేశాడు. అప్పుడు దాంతో పాకిస్తాన్కి బేస్ లేదు. ఈలోపు ట్రంప్ దిగిపోయాడు, బైడెన్ వచ్చాడు. బైడెన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్తో కొంత మళ్ళీ ప్రోత్సాహం కల్పించాడు, అంటే ట్రై చేశాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లని అర్జెంటుగా అక్కడ చేసిన తప్పు ఏంటంటే పాకిస్తాన్లో బేస్ అని కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బేస్ని తీసేశాడు అతను. అతను తెలివైనోడు అయ్యి ఉంటే కనుక బైడెను పాకిస్తాన్తో మాట్లాడుకుని ఆయుధాలని పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అప్పుడు ప్రకటించాలి. కానీ విత్డ్రాయల్ ప్రకటించగానే తాలిబాన్లు వచ్చేసి అమెరికా వాడి ఆయుధాలన్నీ లాక్కున్నారు. లాక్కునేసి వీళ్ళని అమెరికా వాళ్ళని ఎదవల్ని చేశారు. అమెరికాకి ఇక్కడ అసలు ఇంకో బేస్ కుదరలా. ఇప్పుడు అమెరికా ఒక బేస్ కావాలని కోరుకుంటోంది. పాకిస్తాన్ ఆ బేస్ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. అమెరికాకి ఇక్కడ 2 ప్రయోజనాలు. ఒకటి, చైనాకి చెక్ పెట్టేందుకు ఇక్కడే బేస్ ఉండటం. రెండవ ప్రయోజనం ఏంటంటే, ఈ ప్రాంతంలో చైనా బిజినెస్ అంతా ఇప్పుడు ఆ సిల్క్ రోడ్డు, ఆ సిపెక్ ఇవన్నీ అందులో నుంచి వెళ్తున్నాయి. పాకిస్తాన్లో నుంచి, పిఓజేకేలో నుంచి పాకిస్తాన్లో నుంచి వెళ్తున్నాయి. అక్కడ చైనాది ఆపేయచ్చు వాణిజ్యపరంగా. చైనా సెకండ్ ఫేజ్ ఆఫ్ డెవలప్మెంట్ని ఆపేయచ్చు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాడు. అందుకోసం ఇక్కడ రంగంలోకి దిగాడు ట్రంప్. వాళ్ళ మేబీ వాళ్ళ ఆర్థిక యుద్ధ వ్యూహాల్లో భాగమై ఉండొచ్చు, ఇది వాళ్ళ డిఫెన్స్ వ్యూహంలో భాగమై ఉండొచ్చు. అందుకోసం దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ వాడాడనమాట. సరే, ఒకటి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక రకంగా మొన్న కూడా రష్యా ఉక్రెయిన్ దగ్గర వార్ జరిగినప్పుడు అప్పుడే ఈ డ్రోన్ల ద్వారా యుద్ధం అనేది మొదలైపోయింది. కానీ ఈసారి అంటే ఒక రకంగా భారత్ సక్సెస్ అవ్వడం,
పాక్ బెదిరిపోవడం, ఓకే మధ్యలో అమెరికా వచ్చింది ఇదంతా. ఆయుధాల విషయంలో చూసుకుంటే చైనా నమ్ముకొని పాకిస్తాన్ బొక్కబోర్లా పడిందా? మనం మాత్రం ఎక్కువ ఈ D4 విధానంలో అన్నీ ఇక్కడ తయారైనవి అని అంటే కదా, ఈ రాడార్లు ఇవన్నీ కూడా బెంగళూరు, హైదరాబాదు, అలాగే బందరు, అంటే ఇవన్నీ కలిపి తయారు చేసి ఆ D4 అనే దాంతో పాక్ని బెదిరించడమే కాదు, మొత్తం ప్రపంచానికి ఒక సంకేతం ఏమన్నా ఇచ్చామా? మన సత్తా ఏంటో చూపించామా? ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వార్ గేమ్స్లో ఎప్పుడూ కూడా ప్రాక్టికల్స్, టెస్ట్ 2 రకాలు ఉంటాయి. మనకి అదేది కరోనా అప్పుడు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ టెస్ట్ అనేది అతి పరిమితంగా చేశారు, తర్వాత జనాలకు వాడేశారు. మన దేశం దగ్గర కాస్త బాధ్యతగానే వెళ్ళాం. అమెరికా వాడు చేసినటువంటి వ్యాక్సిన్ ఏమైంది? లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణం అదేనని తేలింది, ఫైజర్. దానివల్ల మొన్న బ్యాన్ చేసుకున్నారు, దాన్ని పక్కన పెట్టారు, ఫైజర్ ఉపసంహరించుకుంది. కానీ ఈ లోపు జరగాల్సిన ఎఫెక్ట్ జరిగిపోయింది కదా. ఒరిజినల్ టెస్టుల్లో అది సక్సెస్ అని ఈవెన్ మన రాహుల్ గాంధీ గారు కూడా మీటింగ్లు పెట్టి మరీ చెప్పాడు కదా, అదెందుకు వాడట్లేదు, మన దగ్గర ఉన్నటువంటి ఆ కోవిషీల్డ్, కోవాక్సిన్ ఎట్టా అమ్ముతారు అని చెప్పి పిచ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కదా రాహుల్ గాంధీ. మన దేశాన్ని నమ్మకుండా వాళ్ళది. కానీ అది ఎంత దరిద్రమో ఇప్పుడు తెలిసింది. అదేవిధంగా టెస్ట్ ప్రాక్టికల్స్ అంటాం. ఇప్పుడు మన దేశం కూడా కొన్ని ఆయుధాలు తయారు చేసాం, కొన్నింటి చాలా ఆయుధాలు తయారు చేసాం. మనము ప్రపంచ మార్కెట్ని పిలిచి, అరే అబ్బాయిలు మనం ఏం చేస్తాం, డెమో ఇస్తాం. ఆ డెమో ఇచ్చినప్పుడు వాళ్ళు పెద్దగా ఆసక్తి చూపెట్టినటువంటి బ్రహ్మోసు, లేకపోతే కొన్ని తుపాకులు ఇట్లాంటి ఆసక్తి చూపెట్టారు, కానీ ఆకాశు ఇట్లాంటిది ఆసక్తి చూపెట్టలేదు. ఎందుకని? మనకంటే కూడా అందంగా ఉన్నటువంటి డెమో ఇస్తోంది పాకిస్తాన్, అదేది చైనా, అమెరికా, ఫ్రాన్సు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి అక్కడ వాటికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు వాళ్ళు. అందులో చైనా చాలా గొప్ప దేశం, చాలా పెద్ద దేశం, ప్రపంచంలో 2వ దేశం అనేసి. కానీ చైనా వాడితో సమస్య ఏంటంటే, వాడికి యుద్ధ అనుభవం లేదు. వాడు 62లో మనతో యుద్ధంలో అది మన సైనికాధికారులకి స్వేచ్ఛ ఇవ్వకుండా అడ్డుపడ్డటువంటి రాజకీయ నాయకత్వం వల్ల గెలిచాడు తప్పించి, వాడికి యుద్ధ అనుభవం ఏం సచ్చింది అసలు చైనా వాడికి? యుద్ధం అంటే ఇదేదో టెస్ట్ ట్రయల్స్ కాదు, అప్పుడప్పుడు యుద్ధ విన్యాసాలు చేస్తుంటారు చూడండి, అది కాదు. యుద్ధం అంటే వ్యూహం. అదే సందర్భంలో చిన్న తుపాకీతో మనం పెద్దవాళ్ళని పేల్చడం. మీరు గతంలో చూసుకుంటే ఈ చైనా వారప్పుడు ఒక కొండపైన 4 రోజుల పాటు ఆపేశారు చైనా సైన్యాన్ని, ఇద్దరు సైనికులు. వాళ్ళు మొత్తం సైన్యం చచ్చిపోయారు, భారత సైన్యం అక్కడ. కానీ ఇద్దరు ఈ చచ్చిపోయినటువంటి సైనికులకు సంబంధించినటువంటి తుపాకులన్నీ చుట్టూతా పెట్టి పైన 100 మంది ఉన్నట్టు బిల్డప్ చేస్తూ అట్టించి ఒక కాల్పుడు, ఇట్టించి ఒక కాల్పు, అటు మూలకెళ్ళి ఒక కాల్పు, ఇట్లా కొట్టుతా వచ్చారు. దానికి ఒక అమ్మాయి ఫుడ్ అయ్యి తెచ్చి పెడతా ఉండేది కింద నుంచి. ఈ సైనికుడు యొక్క సాహసాన్ని ముగ్ధురాలైనటువంటి అమ్మాయి. అట్లాగా 2-3 రోజులు చేశాక, 2 రోజులు అయ్యాక 3వ రోజున ఈ అమ్మాయి ఆహారం తీసుకెళ్తోంది గమనించారు. మామూలుగా అంతమంది ఉన్నప్పుడు పైకి ఆహారం వెళ్ళాలి కదా, ఆహారం వెళ్ళట్లేదు, కానీ ఇంత జరుగుతోంది. అట్లాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి తీసుకెళ్తుందని గ్రహించి అమ్మాయిని పట్టుకున్నారు. ఎంతమందికి తీసుకెళ్తున్నావు నువ్వు ఆహారం అంటే ఒక్కళ్ళకి. అదేంటి ఎంతమంది ఉన్నారంటే ఒక్కడే. అప్పుడు వాళ్ళందరూ కలిసి పైకి వచ్చి చంపేసి అతనికి శాల్యూట్ చేశారు. 2 రోజుల పాటు చైనా సైన్యాన్ని దగ్గరగా 20-30 మందిని చంపాడు అతను. ఇప్పటికీ అతని విగ్రహం ఉంటుంది అక్కడ, ప్రతి ఒక్కరు శాల్యూట్ చేస్తారు ఆ విగ్రహానికి. అంటే అది వ్యూహం. యుద్ధ వ్యూహంలో నీ తెలివితేటలేంటి, మిగ్ అనేటటువంటిది ఆకాశంలో పైకి వెళ్ళగలుగుతుంది, కానీ మన దగ్గరే అనేక విఫలమైనవి యుద్ధ విమానాలు, మిగ్ విమానాలు. బట్ అదే మిగ్గుతో F-16 లాంటి సూపర్ సోనిక్ విమానాన్ని పేల్చేశాడు అభినందన్. ఆ ఎక్స్పర్టైజ్ అనేటటువంటిది మన డిఎన్ఏలో ఉంది. భారత డిఎన్ఏలో మహాభారత రామాయణాల దగ్గర నుంచి మన డిఎన్ఏలోనే యుద్ధం అనేటటువంటిది ఉంది. చేతిలో ఉన్న చిన్న ఆయుధంతోనైనా సరే పెద్దవాళ్ళ తలపగల కొట్టడం ఎట్లాగో మనకు తెలుసు. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది భారత సైనికుల వల్ల, అందుకే స్వాతంత్రం ఇవ్వబడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా బ్రిటన్ తరపున పనిచేసింది భారత సైనికులే. బ్రిటన్ బాగుపడిందంటే 2 యుద్ధాల్లో అది నిలబడిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ భారత సైనికులు. బ్రిటన్ సైనికులకి అంత దమ్ము లేదు, అంత శక్తి లేదు. మనకేంటి తరతరాలుగా ఎన్నో జాతులు మన మీదకి వచ్చి దాడులు చేయటం,
వాళ్ళని తట్టుకోవడం, నిలబడటం, చంపడం. ఒక్క శివాజీ అనేటటువంటి వాడు 50,000 మంది సైన్యం ఉన్నటువంటి వాళ్ళ మీదకెళ్ళి 5,000 మంది సైన్యంతో చంపినటువంటి ఘటనలు ఉన్నాయంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది మన చరిత్రలో ఉంది, మన నరనరాన ఉంది. అదే ఇక్కడ పాకిస్తాన్ విషయంలో మనం చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే చైనా వాడికి వచ్చేటప్పటికి 2 వెర్షన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, వాడు పవర్ఫుల్ వెపన్స్ తన దగ్గర పెట్టుకుని బీటా వెర్షన్స్ని వీళ్ళకిస్తాడు అన్నటువంటిది ఒక ఇది ఉంది, డౌట్. రెండవది, వాడికే అనుభవం లేదన్న పాయింట్ రెండోది ఉంది. ఈ రెండిట్లో ఏది నిజం అన్నది కాలం డిసైడ్ చేయాలి. కానీ ఎందుకంటే చైనా యుద్ధం చేయలేదు కాబట్టి తెలియదు ఎవరికి దాని ఒరిజినల్ సత్తా ఏంటనేది. S-400 కూడా మందేనా సార్ ఈసారి? దీంట్లో S-400 S-400 అనేది రష్యా అండి. ఇక్కడ రష్యా వాడు దాన్ని బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం ఇప్పుడు దాని పేరేంటి, ఇజ్రాయెల్ వాడికి ఐరన్ డోమ్ అంటే అదేదో సినిమాలో చూపెట్టినట్టు డోమ్ ఎట్టా పెట్టి ఉండదు. ఐరన్ డోమ్ మీన్స్ చుట్టూ దాన్ని చిన్న దేశం కాబట్టి చుట్టూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యి ఉంటాయి. అవి అట్టించి దూరం నుంచి వస్తుండే కానీ కనిపెట్టి ఇక్కడి నుంచి మిస్సైల్స్ ఆటోమేటిక్గా వెళ్తాయి. దాన్ని ఐరన్ డోమ్ అంటారు అనమాట. ఆ టెక్నాలజీ అమెరికాకు కూడా ఇవ్వలేదు అది, ఇజ్రాయెల్. ఇంకోటి, అది వాళ్ళకే పనికి వస్తుంది. ఎందుకంటే చిన్న దేశం, లైక్ మన ఒక రాష్ట్రం అంత ఉంటుంది, ఒక కాశ్మీర్ అంత ఉంటుంది. కాబట్టి అంత దేశానికైతే చుట్టూ పెట్టుకోవచ్చు. కానీ ఇదేం విశాలమైన దేశం. దీనికి మనం ఏం చేసామంటే 5 లేయర్ల వ్యూహం పన్నారు. 5 లేయర్లు, 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇక్కడ భారత్ తయారు చేసినవి ఉన్నాయి, రష్యా తయారు చేసినవి ఉన్నాయి, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నవి ఉన్నాయి, అమెరికా నుంచి తీసుకున్నవి ఉన్నాయి. కానీ మేజర్ యాక్టివిటీ ఇండియన్ వెపన్స్ని వాడారు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అగ్రెసివ్గా పనిచేసినవి వాటితో పోల్చుకుంటే అన్నదే ఇక్కడ తెలుస్తున్న విషయం. 2 బాగా పనిచేసినాయి, S-400లు, రెండవది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇవి 2 చాలా బాగా యాక్టివ్గా పనిచేసినాయి. మూడోది ఆకాష్ కూడా. ఆకాష్ వాస్తవంగా అఫెన్సివ్ వెపన్, కానీ అది డిఫెన్స్కి కూడా పనికొచ్చింది. ఇక్కడ ఏమైంది, వాడిది విమానం వస్తుంది లేదా వాడికి సంబంధించిన డ్రోన్ వస్తుంది, వెంటనే అది రాడార్కి సిగ్నల్ ఇస్తుంది. రాడార్ యాక్టివేషన్లో ఆకాష్ ఉంది. ఆకాష్ ఏకదం 60 పేలు చేస్తుంది. అది అంటే ఒక కార్పెట్ మిస్సైలింగ్ అటాక్ అనమాట అది. దాంతో వెంటపడి పేలుస్తుంటే ఏమైపోతుంది, JF-17లు, JF-10లు, F-16లే కూలిపోయినాయి. ఇది ఈ తరహాది మనం ఇంతవరకు కొనుంచాము. మనం థ్యాంక్స్ టు పాకిస్తాన్ చెప్పాలి. ఎందుకంటే ప్రాక్టికల్ ట్రయల్స్ అనేది వాళ్ళు వేయించుకున్నారు కాబట్టి. ప్రాక్టికల్ ట్రయల్స్ అనమాట వాళ్ళు వేయించుకుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మన మీద ప్రాక్టికల్స్ వేశారు, కానీ వాళ్ళ విఫలమని మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చాం. మనం కొడితే వాళ్ళకి పేలింది కాబట్టి మనది ఒరిజినల్ అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అనమాట. అది అంటే ఒక రకంగా ఇందులో ఈ D4 గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ. ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన అందులో చాలా ఇవన్నీ ఉన్నాయి. అంటే డ్రోన్ డిటెక్షన్, డిస్ట్రాయిట్మెంట్ అనేది. ఇందులో లేజర్లు, రాడార్లు, అంటే ఒక ఆప్టికల్ వ్యవస్థతో కూడిన తయారు చేశారంట కదా సార్ ఆ D4. దీనివల్ల సైనికులకు కూడా, అంటే పూర్తిగా టెక్నాలజీని వాడి చేసిన యుద్ధం అనాలి దీన్ని, ఆపరేషన్. మన భారత్ ఫస్ట్ టైం మనం ఒక తప్పు చేస్తున్నాం దేశభక్తి ఉద్దేశంతో, లేదా మన ప్రాంతాలకు సంబంధించినటువంటి మన మెటీరియల్ గురించి మనం ఎక్కువ చెప్పేస్తున్నాం. అది కరెక్ట్ కాదు. అంటే మన సత్తా ప్రపంచానికి తెలిసి అది అయిపోయింది, యుద్ధంలో చూపించాలి. కానీ నేను అనేది చాలా పేపర్ మచిలీపట్నంలోది, ఇది ఎవడు చెప్పాడు మచిలీపట్నం తయారు చేశాడు అన్నటువంటిది, లేకపోతే ఇది అనేది. ఇది ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకునే వ్యవస్థ బేసిక్గా. ఒకే చోట తయారు కావు ఏవి కూడా. ఒక చోట ఒకటి తయారైతే ఇంకోటి తయారు చేస్తే ఇవన్నీ లింక్ చేసేది ఒక రకం ఉంటాయి అన్నమాట. లేదా కొన్ని రకాలు ఉంటాయి. మనం ఇది ఎక్స్పోజ్ చేయడం వలన ఒకటి కంపెనీలకు మంచిదే, మన మార్కెట్కి మంచిదే. కానీ ఓ ప్రమాదం ఏంటంటే వాళ్ళని హనీ ట్రాపులు చేస్తారు, లేదా వాళ్ళని రేపు పొద్దున్న నిర్బంధించి సమాచారం లాక్కునే ప్రయత్నం చేస్తారు. నాకు నిన్న ఆయన పేరేంటి, ఆకాష్కి సంబంధించినటువంటి దాని రూపకర్త అయినటువంటి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అనిపించింది. ఎందుకంటే మన చుట్టూ ప్రతి ఒక్కళ్ళ వెనకాల ప్రొటెక్షన్ పెట్టలేం. ఇప్పుడు ఈ సమాచారం కోసం ఎక్కడో నేవీ బేసుల్లో ఉన్నోడు, ఎక్కడో ఎయిర్ బేసుల్లో ఉన్నోళ్ళనే అమ్మాయిలను పంపించి ట్రాప్ చేశారు, ఆన్లైన్లో ట్రాప్ చేసి హనీ ట్రాప్.
ప్లస్ కొంతమందిని అప్పట్లో డిఫెన్స్కి సంబంధించినటువంటి సైంటిస్టులు ప్రాణాలు తీసినవి కూడా ఉన్నాయి, ఏదో న్యాచురల్ అని కనిపించేటట్టు. కాబట్టి మన రక్షణ రహస్యాలు సాధ్యమైనంత తక్కువగా బయట పెట్టాలి. ఏమేం మెటీరియల్ వాడామో చెప్దాం, ఎక్కడెక్కడి నుంచి తయారైనయో ఫోకస్ చెయ్యొద్దు దయచేసి, దానివల్ల చాలా ప్రమాదం అనమాట. ట్రంప్ సంగతి పక్కన పెట్టుకుని సార్, కాంగ్రెస్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా మోడీ? అంటే ఒక రకంగా పహల్గామ్ అసలు కుట్రదారులను చంపారా లేదా అనేది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు పార్లమెంట్లో దీని మీద చర్చ పెట్టారు? ఖచ్చితంగా వాళ్ళు రెచ్చగొట్టాలి, ఇంకా బాగా రెచ్చగొట్టాలని కూడా కోరుకుందాం. అది ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యంలో ఆ ప్రశ్న వెయ్యాలి, తప్పేం లేదు. కాకపోతే ఉగ్రవాది అనేవాడు సముద్రంలో గుండు సూదులా అంటాడు. అది పట్టుకోవాలని దాని వెనకాలే తిరిగితే వాడి కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోరుకునేది ఏంది, కాంగ్రెస్ వాళ్ళు ఆ 5 తీవ్రవాదుని చంపేస్తే అయిపోయిందా? వాళ్ళ ఆపరేషన్ అదే. గతంలో 70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ చేసుకొచ్చిన దరిద్రమే అది. తీవ్రవాదులు దాడి చేశారంటే ఆ తీవ్రవాదుని చంపడం మీదనే కాన్సన్ట్రేట్ చేసేది. ఏముంది, అది ఒక తుపాకీ. తీవ్రవాది అనేవాడు ఒక తుపాకీ. వాడు ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ మన దగ్గర వస్తాడు, వాడు ఆడికి తప్పించుకోలేడు. వాడు వెనకాలే మనం తిరుగుతూ ఉంటే శత్రువు నవ్వుకుంటా ఉంటాడు, మనవాడు బలి ఆడిచ్చారా అని. ఇక్కడ వాడే ఉంది, ఆఫ్టర్ ఆల్ వాడు బాంబు వెనకాల పడ్డం ఏంటి? బాంబుల ఫ్యాక్టరీని లేపాం. మిగతా వాడు దొరుకుతాడు, ఆడికి పోడు. ఇవాళ కాకపోతే 4 రోజులు నొక్కుతాడు. మన ఓవర్ స్టైన్ దాని మీద పెట్టాం, అదొక టీం పని చేసుకుపోతుంది. దొంగ వెనకాల పోలీసులు పడతారు, సైన్యం పడకూడదు. సైన్యం పని సైన్యంది. అది కాంగ్రెస్కి నాకు తెలిసి 100 ఏళ్ల రాజకీయ పార్టీ కాబట్టి అనుభవంతో ఆలోచిస్తూ అనుకున్నాను. కానీ కాస్త పాకిస్తాన్ వాళ్ళ మీద ప్రేమను చూపించే విధంగా ఇలా మాట్లాడుతూ అనుకోలేదు నేను. ఒకటి సార్, ఫైనల్గా ఈ యుద్ధంతో పాక్ ఓకే కాళ్ళబేరానికి వచ్చినా లేదంటే తగ్గినా ఏం చేసినా సరే పీఓకే విషయంలో ఏమన్నా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? బేసిక్గా ఒకటే వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే పీఓకే అనే జోలికి నరేంద్ర మోడీ రాకూడదురా దేవుడా అని కోరుకోవాలి, వాళ్ళు అల్లాని కోరుకోవాలి. నరేంద్ర మోడీ విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, భారతదేశ చరిత్రలో భారతదేశం పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు, అంటే బ్రిటిష్ వాళ్ళ స్వతంత్రం నుంచి లెక్క చెప్తున్నా, ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళల్లో ఒక అణ్వాయుధ దేశాలు 2 అణ్వాయుధ దేశాలతో, డి అంటే డి అన్న మగోడు ఒక్క నరేంద్ర మోడీని. మొదటి అణ్వాయుధ దేశం చైనా, డోక్లాంలో నిలబెట్టి తన్ని పంపించాం వెనక్కి. యుద్ధానికి వస్తుందని తెలియదా చైనా? ప్రిపేర్డ్గా వెళ్ళాడా లేదా? అలాగే గాల్వన్లోయలో అదే చైనా ఆక్రమించుకుంటానంటే నాకు ఆ స్థలం వదిలేయమంటే ఇదివరకు అమెరికా వదిలేదే, మన భారత సైన్యం వదిలేసింది, భారత ప్రభుత్వం వదిలేపించింది ఆ రోజున. బట్ మోడీ ఒక్క గజం వదలనివ్వకపోగా వెంటాడి తరిమి వెనక్కి పంపించాడు. మనకి ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళకి భారీ ప్రాణ నష్టం కలిగించు, ఆస్తి నష్టం కలిగించు. అంటే అణ్వాయుధ దేశం అని భయపడ్డాం అక్కడ, ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థను భయపడ్డాం అక్కడ. అట్లాగే పాకిస్తాన్ 3 సార్లు అణ్వాయుధ దేశమైనటువంటి పాకిస్తాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాం. ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి తెచ్చాం. ఇవాళ రోజున ఎవరైతే నరేంద్ర మోడీని ఎక్కిరించాలనుకున్నోళ్ళు వాళ్ళందరూ ప్రార్థించాల్సింది పీఓకే విషయంలో నరేంద్ర మోడీని కెలక్కుండా చూడమని చెప్పేసి. ఎందుకంటే మిగతాది అనుకోండి, ఫస్ట్ ట్రిప్ అడిగినప్పుడు ఆధారం ఏదన్నారు, రెండోసారి అడిగినప్పుడు ఆధారం ఏదన్నారు, మూడోసారి ఆధారం చూపెడితే ట్రంప్ చెప్పాడు కదా మేము ఆయన్ని నమ్ముతా ఉంటున్నారు. వాళ్ళని బహువీర్య పుత్రులు అంటారనమాట. అట్లాంటి వాళ్ళ గురించి మనం కక్కర్లేదు. మనకు ఆ పాయింట్ ఏంటంటే పీఓకే అనే దాని కోసం మనం ఇప్పుడు ప్రయత్నించట్ల. ఎందుకు అంటే పీఓకే అన్నటువంటి దాంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మనం పీఓకేని దశల వారీ దెబ్బ అనుకున్నాం. ఎట్లాగా అంటే వాళ్ళకి ఇక్కడ డెవలప్మెంట్ని రుచి చూపించడం. మీరు ఎప్పుడైనా సరే సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలను అడగండి, వాడు యుద్ధం కోరుకోడు. ఎందుకంటే బాధితుడు వాడు. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడతాం, అదేసి నా కొడుకుని అక్కడేసి ఇక్కడేసి అని చెప్పి అంటాం, ఎందుకే లేదంటాం. కానీ రోజు బాంబుల శబ్దాలు వినేవాడు, రోజు బ్లాక్అవుట్ ఫేస్ చేసేవాడు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయా, వాళ్ళ ఉద్యోగాలు ఆగిపోతాయా, తిండి ఎట్ట గడుస్తుంది, ఎవరు పెడతారు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు వారు వద్దనుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, మనం ఇక్కడ వాళ్ళ విషయంలో అక్కడైనా అట్లాగే ఉంటుంది.
పిఓకే మీదకి వెళ్ళిపోయేసి లాక్కుంటాం మనం. వాడు మన పట్ల ప్రేమతో ఏమైనా ఉంటాడా ఇప్పుడు అర్జెంటుగా? వాడు పాకిస్తాన్ బుద్ధితో ఉన్నోడే. వాడు మనం లాక్కుని లెక్కల్లో చూపెడితే మన దేశ పౌరుడైనప్పుడు ఆడికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? వాడు రేపు పొద్దున ఏం ఓట్లేస్తాడు? మోడీ వాడిని లాక్కున్నందుకు ఓటేస్తాడా? వెంటనే మనకు మాట వస్తుంది. అంటే ఓట్ల కోసం చేస్తారు రాజకీయం. మరి ఓట్ల కోసం కాబట్టి ఈ దేశ పౌరుని కాదంటాడు రేపు పొద్దున. దేశ వ్యతిరేక శక్తులు గెలిపిస్తాడు. నువ్వేం చేయగలుగుతావు ఇప్పుడు? ఇప్పటికే దేశ వ్యతిరేక శక్తులు ప్రతిపక్షం స్థానంలో కూర్చుని ఉంటే రేపు పొద్దున దేశ వ్యతిరేక శక్తులు వచ్చి పరిపాలన చేస్తే తీసుకెళ్లి కాశ్మీర్ నాళ్ళకి ఇచ్చి పారేస్తాడు. ఏం జరుగుతుంది అప్పుడు? నువ్వేం మీకుంటావు? ఇక్కడ కూర్చుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కూర్చోవాలా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పిఓకి ఫస్ట్ మనం చేసింది ఈయన 3 అంచెల ప్రణాళిక ఏంటంటే, ముందు ఇక్కడ ఆర్టికల్ 370-35 ద్వారా కాశ్మీర్ భారత్లోనే భాగం తప్పించి అది ప్రత్యేక దేశం కాదని తేల్చేశాడు. నెంబర్ 2, దాన్ని డెవలప్మెంట్ గ్రోత్ సెక్టార్లోకి తీసుకెళ్తే వీళ్ళ బంధువులే పిఓకేలో ఉండేది. ఇక్కడ చక్కగా సంపాదించుకున్నారు, ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఉపాధి వస్తుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నప్పుడు పిఓకేలో పేరు వచ్చింది కదా పెద్ద ఎత్తున. అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి తిండి కూడా పెట్టదు. చాలా సమస్య, వాళ్ళని చిన్న చూపు చూస్తుంటుంది. వాళ్ళు అక్కడ నిరాశపడుతున్న వాళ్ళకి ఒక ఆశ రేగింది. వాళ్ళు అక్కడ పోరాటాలు చేశారు. మీరు మాకు పని చేస్తారా, మాకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారా లేదా భారత్లో కలవమంటారా, మాకు సంక్షేమ పథకాలు ఇస్తారా లేదా భారత్లో కలవమంటారా, నినాదాలు చేశారు వాళ్ళు. ఇంతకుముందు మనం కూడా చూపెట్టుకున్నాం. అది సెకండ్ ఫేజ్. అది థర్డ్ ఫేజ్కి వస్తే అప్పుడు ఇప్పటికీ అక్కడ మౌత్ పబ్లిసిటీ ఒక ట్రూట్ చేస్తున్నాం. మన అనుకూలురైనటువంటి వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ ద్వారా భారత్లో కలవడమే బెటర్ అని సైకలాజికల్గా వాళ్ళతో అనిపిస్తున్నాం. అప్పుడు ఫోర్త్ ఫేజ్లో మనం లాక్కోవాలి. ఇప్పుడు తొందరపడితే దెబ్బ. కానీ పాకిస్తాన్ ఇప్పుడు రెచ్చగొట్టే కారణం కూడా అదే. ఇప్పుడు కనుక పిఓకే తీసుకుంటే మన ఎత్తిన ఇంకొక కుంపటి పెట్టుకున్నట్టు. ఇప్పుడు అక్కడ ఏం కావాలి? పిఓకే తీసుకోవాలా, అక్కడ ప్రజలందరూ చచ్చిపోవాలి. యాక్సెప్టెడా? ప్రపంచం ఒప్పుకుంటుందా? కొన్ని లక్షల మందిని చంపేస్తామా? అప్పుడు పోనీ ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదే పార్టీలు ఎక్కడో ఎందుకు పిఓకే అని రేపు పొద్దున ఆ అడ్డొచ్చిన వాళ్ళందరూ లేపేస్తాం. చిన్న పిల్లలతో సహా వాడికి భారత వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళని లేపేస్తే వాళ్ళ ఫోటోలు పెట్టి రేపు పొద్దున ఆడపిల్లల ఫోటోలు, మహిళల ఫోటోలు ఇక్కడే ఫోకస్ చేస్తారు. పాలస్తీనా దానికే మనకి ఇక్కడ వేసింది. ఇక ఇక్కడ ఉంటే ఎట్లుంటుంది రేపు పొద్దున? కాబట్టి అది దశల వారీగా జరుగుతుంది. అర్జెంటుగా కావాలంటే పాకిస్తాన్ రేపు పొద్దున మళ్ళీ గొడవకు వస్తే ఈసారి అదే జరుగుతుంది. భారత్ మ్యాప్ సంపూర్ణం కావాలంటే పిఓకే భారత్లో కలవడం అవసరం. బట్ అడ్డదిడ్డంగా తీసుకుని నెత్తిన పెట్టుకోకూడదు. కానీ ఎప్పటికైనా మోడీ లక్ష్యం అదేనా? ఖచ్చితంగా. ఇప్పుడు రేపు మేబీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే భారత్కి సపోర్టింగ్గా ఉండేవాళ్ళు అక్కడ ఉండి పాకిస్తాన్ సపోర్టర్లను అక్కడి నుంచి తరిమి వేసే విధమైనటువంటి ఒక విధానాన్ని తెస్తారు నిదానంగా. లైక్ బెలూచ్లో పాకిస్తాన్ అనుకూలుని చంపేస్తున్నారు కదా, అట్లాగా. ఖైబర్ పఖ్తూన్వాలో పాక్ అనుకూలుని చంపేస్తున్నారు కదా, అట్లాగా. లేదు తరిమేస్తుంటారు. అట్లాగే పిఓజేకేలో పాక్ అనుకూలుని లోకల్ వాళ్ళే తరిమేసే పరిస్థితి రావాలి. భారత్లో కలుస్తామనే ఫీలింగ్ రావాలి. ఈ ఆస్పెక్ట్లో వెళ్తున్నట్టు కనబడుతోంది. సరే, ఫైనల్గా కాల్పుల విరమణకు తాత్కాలిక బ్రేక్ ఇది అనుకోవాలా? ఇప్పుడు ఒక టైటిల్ ఇచ్చేశారు. ఇప్పుడు కగార్, ఆపరేషన్ కగార్ అనేటటువంటి నక్సలైట్ ఎప్పుడున్నా లేపేస్తారు. దాని పేరే కగార్, అంతే. అలా కంగారు పుట్టిస్తుంటారు. ఆపరేషన్ సింధూర్, తీవ్రవాదులు ఎప్పుడు దాడి చేసినా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 1.0, 2.0, నెక్స్ట్ 3.0. 1.0 పుల్వామా, ఇది పఠాన్కోట్కి వ్యతిరేకంగా పిఓజేకే మీద అప్పుడు ఏది కొట్టింది. తర్వాత 2.0 వచ్చేటప్పటికి మోడీ 2.0 పఠాన్కోట్కి బదులుగా అక్కడికి ఇదే పుల్వామాకి బదులుగా వెళ్ళి వాళ్ళ బాలాకోట్ కొట్టు రావడం. ఇప్పుడు ఇది మోడీ 3.0. ఇప్పుడు అట్లాగే ఆపరేషన్ సింధూర్ 1.0 అంటే తీవ్రవాద శిబిరాల ధ్వంసం, 2.0 అంటే పాకిస్తాన్కి వెళ్ళి వేసి రావడం. ఇక 3.0 వస్తుంది, మిగతా దాన్ని కొడుతుంది, అంతే అనమాట. అది ఇంకా అక్కడ తాడేపేడ తెలిపి ఫైనల్గా. రైట్ చూద్దాం. మొత్తానికి భారత్ అయితే ఎక్కడా బెదరలేదు, ఎక్కడా రాజీ పడలేదు, ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. అలాగని చెప్పి ట్రంప్ అయితే మాత్రం ఒక వాణిజ్యం పేరుతో ఒక గేమ్ మొదలు పెట్టారా, గేమ్ ఆడదాం అని అనుకున్నారు. ఆ ట్రాప్లో అయితే మాత్రం భారత్ పడలేదు అనేది నరేంద్ర మోడీ చాలా క్లియర్గా చెప్పారు.
కాల్పుల విరమణ అయితే జరిగింది. కాకపోతే అది శాశ్వత బ్రేకా, తాత్కాలిక బ్రేకా, నెక్స్ట్ 3.0 ఉంటదా లేదా ఆపరేషన్‌కి సంబంధించి, సింధూర్‌కి సంబంధించి అనేది ఇంక ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.